హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ చెక్కు కొబ్బరి కలిపి పచ్చడి అండి. నేను ఒక 1/2 కిలో బీరకాయలకు ఉన్నటువంటి చెక్కుని తీసుకున్నాను. ఈ చెక్కు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు 1/2 చెక్క కొబ్బరి ముక్కలు, కారానికి సరిపడా మిర్చి, ఒక టమాటో, ఒక ఆనియన్, కొంచెంగా కొత్తిమీర కూడా తీసుకోవాలి. దాంతోపాటు 4 వెల్లుల్లి రేఖలు, 1/2 చెంచా జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ పచ్చడి తయారీ విధానం అండి. ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, కారానికి సరిపడా మనం ముందుగా మిర్చి తీసుకున్నాం కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకొని, అవి కొంచెం కలర్ మారుతూ ఉన్న టైంలోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి. బీరకాయ చెక్కు వేసుకునే ముందు మనం బీరకాయ కట్ చేసుకునేటప్పుడే చేదు చూసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు బీరకాయ చేదు వస్తూ ఉంటుంది. చెక్కు కూడా బాగుండదు అలా చేదు ఉన్నట్టయితే కనుక. మనం చెక్ చేసుకుని ఈ బీరకాయ చెక్కు అనేది రెడీ పెట్టుకోవాలి. కొంచెం వేగేటప్పుడే బీరకాయ చెక్కు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పచ్చడి కోసం కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగేను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొంచెంగా కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది. ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో మనం తీసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. వాటిలో 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వాటిని కూడా వేసిన తర్వాత కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. దీంట్లోనే పచ్చడికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా జీలకర్ర కూడా వేసుకొని పచ్చపచ్చగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ అవసరం ఉండదు, చాలా తక్కువ, 1 స్పూన్ 2 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే టమాటాలో ఉండే వాటరు, బీరకాయ చెక్కల వాటరు, కొత్తిమీర అన్నీ కలిపి పచ్చడికి సరిపోతాయి. ఈ విధంగా పచ్చడిని బాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు. ఇది రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడికి పోపు అవసరం లేదు. మా వాళ్ళ కోసం నేను ఈరోజు చేసిన రెసిపీ ఇదే. ఈ రోజుకైతే ఇంతేనండి. ది రమ కిచెన్లో మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.